వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిన్న ప్రభుత్వం నిజంగా రైతులకు సంబంధించి సంక్షేమ ప్రభుత్వంగా చెప్పి భారీ స్థాయిలో శిల్పకళా వేదికలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి నిధులు వేస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో 9,000 కోట్ల నిధులు వేసేసామని చెప్పినట్టుగానే ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు రేవంత్ రెడ్డి గారు అవాకులు చవాకులు వెళ్తున్నారు. నాకు తెలిసి ఆయన మాట్లాడినటువంటి విధానం ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ కేసీఆర్ నామజపం చేస్తున్నటువంటి వ్యవహారం, ఏకంగా కేసీఆర్ గారిని ఒక రాక్షసుడితో పోల్చినటువంటి నేపథ్యం, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడాడనిపిస్తుందా, లేదంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడనుకొని ఇవాళ తిడుతున్నాడు అనిపిస్తుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. అట్లాగే 2 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్నకారు రైతులకు ఇవాళ 2,000 పైచీలకు కోట్లను మేము వేసామని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటుంది కదా. ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఓపెన్ చేస్తే నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా. ఆ స్క్రీన్ షాట్ లో ఒక టెక్స్ట్ మెసేజ్ మీ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఎంతమంది రైతుల ఖాతాల్లో ఇవాళ డబ్బులు పడ్డాయి? మీ అభిప్రాయాల కింద నాకు చెప్పండి. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విస్తృతంగా వైరల్గా మారుతూ ఉన్నాయి. మనం కూడా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరీ దిగజారుడు రాజకీయాలు, ఢిల్లీకి పోతే నాకు ఇజ్జత్ ఇవ్వట్లేదు. అట్లాగే మీరందరూ కూడా అరుంధతి సినిమా చూసిరు కదా. మరి అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా అయితే ఫామ్ హౌస్లో కట్టేసారో ఆ విధంగా ఫామ్ హౌస్లోనే కట్టేయాలి, దానికి మీరు సహకరించాలి, ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం. రైతులకు మేము గడిచినటువంటి 30 నెలల్లో పెద్ద ఎత్తున 1,00,000 పైచిలకు కోట్లు, 1,50,000 కోట్లు ఏమో చెప్పిండు ఆయన. అయితే ఆ ఫిగర్ ఎందుకు డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను ఓపెన్గా అంటే, అక్కడ మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిగర్స్ మ్యాచ్ అవ్వాలి. ఆయన ఒక ఫిగర్ చెప్పిండు, ఈయన ఒక ఫిగర్ చెప్పిండు. ఒకటే వేదిక రైతులకి వీళ్ళు 30 నెలల్లో ఎన్ని కోట్లు వేసాము, ఎన్ని కోట్లు లబ్ధి జరిగింది అనేది ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వైరుధ్యం కనిపిస్తుంది. అంటే ఒక ఫిగర్ చెప్పాల. మరి ఆ మిస్ మ్యాచ్ ఎందుకు జరిగింది అంటే ప్రభుత్వం నడుస్తోందా లేకుంటే ఏం నడుస్తోంది అనేది వాళ్ళే చెప్పాలి. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. ఏడ నిలబడి ఎంతకైనా అధికారం శాశ్వతం కాదు అని చెప్తున్నారు. కానీ ఆయన చేస్తున్నటువంటి కక్ష సాధింపులు ఎట్లా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో? అధికారం శాస్త్రం కాదన్నప్పుడు ఇవాళ ఏది పడితే అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా చెల్తుంది? మాటే అని అంటున్నారు కదా. మరి ఆ మాటలు మీరు పర్ఫెక్ట్గా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు చెప్పినటువంటి మాటనే చాలా కీలకం, మాట కోసమే ఏదైనా చేస్తా అన్నప్పుడు మరి ఎందుకు మీరు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ? ఇది చాలా నిజంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కాదు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏమడుగుతుండో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వాస్తవం చెప్తుండు. ఇలా నిజంగా ఇజ్జత్ తీసుకుంటుంది ఎవరంటే ఆయననే. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇజ్జత్ ఇస్తలేరట ఆయనకు. పాపం నిజంగా వాస్తవమే కదా. పాపం ఆయన పేరు కూడా మర్చిపోతారు చాలా మంది. మొన్న రగ్బీ మ్యాచ్లో ఆయన పేరు మర్చిపోయారు. అంతకుముందు చాలా ఘటనలు జరిగినాయి తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అల్లు అర్జున్ నుంచి మొదలుకుంటే మొన్న జరిగినటువంటి రగ్బీ మ్యాచ్ వరకు చాలా మంది రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు. ఆఖరికి ఆయన గురువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మర్చిపోయి దిక్కులు చూసి లాస్ట్కి పేరు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ ఇజ్జత్ ఎందుకు ఇస్తలేరు అనేది ప్రశ్న. మీరు చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత నిజంగా గొప్ప దార్శిక నాయకుడిగా మిమ్మల్ని కీర్తించాలి కదా. మరి ఎందుకు మీకు ఇజ్జత్ ఇస్తలేరు? అంటే మీరు చేసినటువంటి పనులు, మీరు తప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల్లో మీకున్నటువంటి వ్యతిరేకత, మీరు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ మీద ఉంటుంది, మీరు రాష్ట్రంలో ఒక స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళేమో జాతీయ స్థాయిలో మొహబ్బత్కి దుకాన్ అంటారు, మీరేమో ఇక్కడ విద్వేష్కి దుకాన్ నడుపుతారు. అంటే విధ్వంసం ఒకటైతుంది రాష్ట్రం, విద్వేషం కూడా నడుస్తుంది. మీకు మొహబ్బత్ ఎక్కడుంది? మొహబ్బత్ ఉంటే ఇల్లు కూల్చరు. మొహబ్బత్ ఉంటే ఇవాళ రోడ్ల పక్కల స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ బతుకులు ఆగం కావు. వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ బతుకులు మరింతగా స్ట్రాంగ్గా చేసి ఉండేవాళ్ళు. అవి ఏం చేస్తలేరు. హిట్లర్తో మీరు పోల్చుకోరు. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ని ఆయన వ్యతిరేకిస్తారు రాహుల్ గాంధీ గారు. మీరేమో డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని మీరు హైదరాబాద్లో ఒక పేరు పెడతారు. ఇట్లా కాంట్రడిక్టరీ ఉంటే మీకు ఎట్లా ఇజ్జత్ ఇస్తారు? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా, లేదంటే మీరు ఇంకేమైనా పార్టీ ముఖ్యమంత్రా, లేదంటే ఇంకేంది? మీరు అది క్లారిటీ ఉండాలి కదా. పార్టీ గైడ్ లైన్స్, పార్టీ విధి విధానాలు కూడా మీరు ఆ ట్రాక్లో పోకుండా మీరు రాంగ్ ట్రాక్లో, పక్కన ట్రాక్లో పోతా ఉంటే ఇజ్జత్ ఎట్లా ఇస్తారు?
మీ విధి విధానాలు ఒకటి, మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఒకటి. ఇంకొకటి, మీరు నిజంగా అధికారంలో ఉన్నాము, వచ్చి 30 నెలలు అయిపోయింది, మేమే అధికారం అనే విషయం కూడా మీరు మర్చిపోతారు. ఎందుకంటే ఏ అధికారిక వేదికలు తీసుకున్నా, మీరు ఏ అధికార వేదిక మీదైనా కేసీఆర్ గారిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులను విమర్శించడం తప్ప మీరు ఏం చేసిరని చెప్పుకోవట్లా. అది కూడా ఒక కీ పాయింట్ మీకు. అది చాలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నటువంటి పాయింట్. ఎందుకంటే మీరు అంటే మీ ఇమేజ్ పెంచుకోవడానికి ఆల్రెడీ ఒక పొలిటికల్గా టైకూన్ లాగా ఉన్నటువంటి ఉద్యమకారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పదే పదే తలుచుకుంటుంటేనే ఇవాళ మీకు అంతో ఇంతో నడుస్తోంది. లేదు అంటే ఇలా నిజంగానే మీ పేరు అందరూ మర్చిపోయే పరిస్థితి ఉంది. ఇది చూడండి, సినిమా ఎంతమంది చూసిందా? చేతురి ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలు వేసి బంధించినమో, ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు. ఈయన బంధించిందట. ఈయన చెప్తుండు, మొన్నటికి మొన్న ఆయన ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు వెళ్తే, జగిత్యాలకు వెళ్తే బ్రహ్మరథం పట్టిరు. బ్రహ్మరథం ఆఖరికి మీరు ఆయన వస్తున్నటువంటి ప్రచారం, వస్తున్నటువంటి ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్కి మీరు దానికి కౌంటర్ ప్రచారం మొదలు పెట్టుకున్నారు. కౌంటర్గా మీరు ఒక కార్యక్రమం పెట్టుకున్నటువంటి మాట వాస్తవం కదా. ఇవాళ మీరు ముఖ్యమంత్రిలో ఉన్నారా, ప్రతిపక్ష పాత్రలో ఉన్నారా? ఎప్పుడు అయ్యే తిట్లు తిడతాము, అయ్యే తిట్టి మేము ఇలా ఓట్లు సంపాదించుకుంటాము అంటే ప్రజలు ఎప్పుడు కూడా మీ తిట్లను స్వీకరించే పరిస్థితిలో ఉండరు. సరే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టుండొచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తిట్లు నిజంగా అప్పుడు వ్యతిరేకత మీకు కొంత ఏమన్నా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా ఇంకా కూడా జనాలు మిమ్మల్ని తిడుతుండ్రు కదా. మీరు వాళ్ళని తిట్టుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కేసీఆర్ గారిను జనాలు మిమ్మల్ని తిడుతున్నారు. ఆ తిట్టని కూడా వినాలి కదా మీరు. రాక్షసుడు మిమ్మల్ని ఏమనుకుంటారో చూడండి ముందు. తర్వాత వాళ్ళని ఎట్లాగో 10 ఏళ్ళు మంచిగా పాలించిండ్రని వాళ్ళు గుర్తు చేసుకుంటారు కేసీఆర్ గారిని. మీరు ఏం చేసిండ్రో చెప్పండి కదా. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇవాళ మీ పాలన 3 ఏళ్లలోనే బండారం బట్టబయలై తెలంగాణ బట్లిప్పు తీసిరు. వాస్తవానికి మీ పాలన చూసిన తర్వాత ఇవాళ మీ సొంత పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకులు నిన్న కత్తి వెంకటస్వామి గారు ఏం మాట్లాడారు? మీ భాషను కాంగ్రెస్ పార్టీ నాయకులే ఓన్ చేసుకుంటలేరు, మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓన్ చేసుకుంటలేరు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? యాదాద్రికి సంబంధించినటువంటి టెంపుల్ కమిటీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, వాళ్ళ కనీస సమాచారం కూడా లేకుండా ఎమ్మెల్యేలు కూడా పక్కకు పెట్టి ఒంటెత్తుపోగడలుగా మీరు పోతా ఉన్నారు. అంటే ఇక మీరు రైతులు మీరు మా రైతులే బంధించారంట. మీరు రైతులు మీరు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? మీరు రైతుల కోసం ఏం చేసిర్రు? మీరు ఓన్ చేసుకోవడానికి మీరు రైతులకు ఏమన్నా చేసుంటే మీరు ఓన్ చేసుకోవాలి రైతుల్ని. మీరు ఏం చేసారని రైతులు ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని? మీరేమన్నా చేసిర్రా? హామీలు నెరవేర్చిర్రా? ధాన్యం సకాలంలో కొన్నారా? పోనీ మీరు ఏమైనా బోనస్ చెప్పినట్టుగా ఇస్తున్నారా? ఏం చేసిర్రు? ఇలా యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు రైతులు. యాప్లు ఎందుకు పెట్టిర్రు మొర్రో అని మొత్తుకుంటారు. మరి మీరేం మాట్లాడుతున్నారు? యాప్లు పెట్టిరని. ఇలా 90% రైతులు యూరియా ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటారని అధికార వేదికల మీద మీరు ఎట్లా మాట్లాడతారండి? మీకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలేరా? గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తలేదా రైతులు పడుతున్నటువంటి అగచాట్లు? ఇది చూడండి. పోయిన యాసంగిలో మాత్రమే 90% రైతులు ఇంటికాడుండి యూరియాని బుక్ చేసుకుంటున్నారు. అదే విధంగా ఎరువులన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. ఎవరయ్యా యూరియాను రైతులు 90% రైతులు ఇంట్లో కూర్చొని బుక్ చేసుకునేది? రోజు గొడవలే. ఆ రైతు వేదికల దగ్గర గొడవ. మాకు అసలు ఓటీపీలు వస్తలేవని, సర్వర్లు పనిచేస్తలేవని, నో స్టాక్ చూపిస్తుంది యూరియా అని ఒకటే గొడవ.
కొందరేమో మా స్మార్ట్ ఫోన్లు కూడా లేవురా నాయన, మా కాడ కీబోర్డ్ ఫోన్లు ఉన్నాయి, మేము ఎట్లా బుక్ చేసుకోవాలని గోస, రైతుల గోస. ఇలా రైతుల గోస పడుతున్నటువంటి ప్రభుత్వం, మహిళల గోస పడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తాం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేసినా కూడా చెప్తా ఇప్పుడు మీకు. పోయిన యాసంగిలో మాత్రమే 2000 కోట్లు చిల్లరి మేము రైతు ఖాతాలో జమ చేయలేదు. అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. ఆయన ఒప్పుకుంటుండు కదా, రైతుల ఖాతాలో గత సీజన్లో 2000 కోట్లు మాత్రమే మేము వేయలేదు, ఇది వాస్తవం అంటున్నాడు. మిగతా బకాయిలు కూడా చెప్పండి కదా, కేవలం 2000 కోట్లు బకాయిలు చెప్తే ఎట్లా? 28,720 కోట్లు బకాయిలు ఒప్పుకోండి కదా. మరి మీరు అన్ని వేల కోట్లు రైతులకు బకాయిలు పెట్టుకొని మీరు మా రైతులు బంధించిండ్రు, చైన్ లేస్ కట్టేసిండ్రు అంటే మీరు చూసి వచ్చిండ్రా చైన్ లేస్ కట్టేసిండ్రని? అది ఆయన నివాస గృహం, అది మీరు ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకోవటం. చూడండి, ఒకటే వేదిక మీద మీరు రైతులకు ఏం చేసిరో చూడండి. 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టారు. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు. ఆయనేమో 1,50,000 అంటాడు, ఈయనేమో 1,75,000 అంటాడు. ఏది వాస్తవం? గతంలో కూడా అంతే, రైతులకు సంబంధించినటువంటి రుణాల విషయంలో సేమ్ ఇటువంటి తీరే జరిగింది. అసెంబ్లీలో ఒక లెక్క, వ్యవసాయ శాఖ మంత్రి ఒక లెక్క, డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ మంత్రి ఒక లెక్క, స్టేజ్ మీద ఒకటి, పబ్లిక్లో ఒకటి, అసెంబ్లీలో ఒకటి. పూటకో మాట, పూటకొక లెక్క, గందరగోళమైనటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వం నడుస్తుందా తెలంగాణలో? ఏం నడుస్తుంది? సర్కస్ నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా కోఆర్డినేషన్ లేదు ఒకరికొకరికి. మొన్న యాసంగిలో ఆఖరి కిస్తీ మాత్రం మేము ఇయ్యలేదు. దానికి బదులుగా మేము 5,000 కోట్లు పెట్టి మీరు పండించినటువంటి అన్ని పంటల్ని మద్దతు ధరకు కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎడగొనరా రైతుల దగ్గర? ఒకటేసారి కొనున్నాడు సారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టి. మళ్ళీ మనం పోయినాం కదా రోడ్ల మీదకి, చూసినాం కదా, రైతులతో మాట్లాడినాం కదా. ఏడగొన్నారు? మా దగ్గర యూరియా లేదు, గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అమాలీలు లేవు. ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు రోడ్ల మీదకి పోయి రైతులకు అండగా ఉండి కలెక్టర్లకు వాళ్ళకో వీళ్ళకో ఫోన్లు చేసి బతిమలాడి బామాలితే కూడా కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ కాడ కూడా లేవు కాబట్టి. నిన్నటికి నిన్న కూడా మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటారు కదా, నిన్నటికి నిన్న కూడా ఆర్బీఐ దగ్గర 7,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కేవలం తెలంగాణ మాత్రమే 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు అప్పు చేస్తే అత్యధికంగా నిన్నటికి నిన్న అప్పు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం 7,000 కోట్లు తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం. ఇది కనిపిస్తా ఉంది లెక్కలు, మీరు చెక్ చేసుకోండి. నా దగ్గర కూడా డాక్యుమెంట్ కావాలని మీరు చూడండి, డాక్యుమెంట్ నేను చూపిస్తా ఉన్నా ఇక్కడ. 7,000 కోట్ల అక్షరాల నిన్నటికి నిన్న ఈ నెలలోనే మీరు తెచ్చుకున్నారు అంటే మీ పాలన ఏం చేస్తున్నారు? ఒక పక్క భూములు అమ్ముకుంటున్నారు, ఏడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మీరు వేలం వేస్తున్నారు. మళ్ళీ ఏమో మీరు గొప్పలు చెప్పి అసలు ఎక్కడ గ్రౌండ్ ప్రచారం తప్ప, ఆర్భాటం తప్ప గ్రౌండ్లో ఏమీ చేస్తలేరు. రైతుల్ని ఆగం పట్టిస్తారు వాస్తవానికి. కానీ మీరు మాత్రం ఆ రైతులందరూ మాకు అండగా ఉంటారని చెప్తారు. ఎట్లా అండగా ఉంటారు? ఎందుకు అండగా ఉంటారు? అసలు మీరు రైతులకు ఏం చేసిరని ఈయన చెప్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకోటి చెప్తున్నాడు, మేము వచ్చిన కొత్తల్లో ఇన్ని వేల కోట్లు మొట్టమొదటిసారిగా మేము రుణమాఫీ చేసింది మా ప్రభుత్వమే. మీరు చెప్పినటువంటి మాట ఏంది? మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంది? మీరు చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు రోజు అసెంబ్లీలో ప్రెస్ మీట్లో, మీరు ఇట్లా గెలవంగానే మీరు వెళ్ళి తెచ్చుకోండి బ్యాంకులకు పోయి లోన్లు అన్నాడు. ఏడా మీరు ఎప్పుడు లోన్లు రుణమాఫీ చేసిరు? మళ్ళీ దాంట్లో సన్నకారు రైతు, పెద్ద కారు రైతు అంటే ఎగ్గొట్టేకి ఎట్లా మీరు చూసుకున్నారు ఆప్షన్స్ తప్ప, రైతుల పక్షాన రైతులని మీరు లాభసాటిగా కోటాధీశ్వరులు చేసేలాగా, లేకుంటే వాళ్ళకి కొంత ఊతం ఇచ్చేలాగా మీరు ఏం చేశారు చెప్పండి ఒక మాట. వచ్చినప్పటి నుంచి మీరు ఆప్షన్లు ఎదుర్కోండే. ఆఖరికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి బోనస్ల విషయంలో కూడా 7 రకాల పంటలు మాత్రమే, అంటే 7 రకాల వెరైటీలే పెట్టి 30 రకాల బోనస్లు. మొన్నటికి మొన్న మీరు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వాస్తవం కదా? ఇలా ఏం చేసి రైతులకు 30 నెలల్లో? మరి మీ ఆర్భాటాలు, ప్రచారాలు, ఆఖరికి ప్రచార ఏర్పాట్లకు కూడా మీకు కొత్త హెలికాప్టర్లు, ఎయిర్ బస్సులు కావాలి. ఇది పరిస్థితి నడుస్తుంది తెలంగాణలో. మరి ఏ రైతులైతే మిమ్మల్ని గెలిపించిండ్రో ఆ రైతులు ఇలా అట్టేట ముంచుతుంది ప్రభుత్వం, మీ ప్రభుత్వమే కదా. ఇలా నిజంగా తెలంగాణలో రైతుల గోస యాస నిజంగా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేకుంటే ఏం జరుగుతుందో మిత్రులారా మీరే చెప్పండి. మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.